వీడియోలో శంషాబాద్లో ఉన్న కాళీమాత అమ్మవారి గుడి గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన కాళీమాత అమ్మవారి టెంపుల్ నుండి ఇంకొక 2 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే అమ్మపల్లి అనే టెంపుల్ ఉంటుంది. అమ్మపల్లి ఏ గుడి ఫేమస్, అసలు దీని విశిష్టత ఏంటి అన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం, స్కిప్ చేయకుండా చూడండి. అమ్మపల్లి దగ్గర ఉన్న ఈ దేవస్థానంలో శ్రీ సీతారామచంద్ర స్వామిని అయితే మనం దర్శించుకోవచ్చు. నేను అరౌండ్ ఒక 1 year బ్యాక్ మా ఫ్రెండ్ గౌరీ ఉంటుంది, తన అయితే వెడ్డింగ్ షూట్లో మొత్తం అమ్మపల్లి కోనేరు దగ్గరే ఫొటోస్ అన్నీ కూడా తన వెడ్డింగ్ షూట్ మొత్తం ఉంటుంది. సో అది చూసినప్పటి నుంచి అనుకున్నాను, అసలు ఈ టెంపుల్ ఎక్కడుంది, ఇది హైదరాబాద్లోనేనా, మరి ఇంకెక్కడైనా ఉందా అని ఆలోచించేదాన్ని. ఫైనల్గా మా ఫ్రెండ్ అయితే చెప్పింది వెళ్ళు, చాలా బాగుంటుంది టెంపుల్ అని. ఇంకా ఈ అమ్మపల్లి సీతారాముల వారి టెంపుల్ అయితే 80 అడుగుల ఎత్తులో ఉంటుంది గోపురం వచ్చేసి. అండ్ ఇది చాలా పాత కాలపు గుడి, పురాతనమైన గుడి, 11వ శతాబ్దంలో నిర్మించారు చాళుక్య కాలంలో. అండ్ ఇందులో ఉన్న సీతారాముల వారి విగ్రహానికి ఒక విశిష్టత అయితే ఉంది, నేను మీకు అవన్నీ కూడా చూపిస్తాను. ఇక్కడ అయితే గుడికి ఎదురుకుండానే పక్కకి కోనేరు ఉంటుంది. ఎంత బాగుందంటే ఇక్కడ ఫోటోషూట్లు జరుగుతున్నాయి. లిటరల్లీ ఆ రోజు నేను ఒక వీడియో దిగుదామన్నా సరే ఖాళీ లేదు, మొత్తం ఆ చుట్టూ ఉన్న మెట్లన్నీ కూడా ఆక్యుపై అయిపోయినాయి ఫుల్గా. అండ్ రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు, పోస్ట్ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్ అన్ని షూట్లు జరుగుతున్నాయి. అండ్ చిన్నపిల్లలకి అలా ఫోటో చూడండి ఎంత బాగున్నాయో. ఎందుకు అంటే ఇంకా ఈ ఫోటోషూట్కి ఒక్కరని కాదు, మేము ఆ రోజు వెళ్ళిన రోజే అరౌండ్ ఒక 6 ఫోటోషూట్స్ జరుగుతున్నాయి. అప్పుడే షాక్ అయ్యాను, ఏంటి ఇన్ని ఫోటోషూట్స్ జరుగుతాయా అని. అండ్ ఇవంతా కూడా చూడడానికి చాలా పురాతనమైనదిగా ఎంత బాగా అనిపించిందో. ఫోటోషూట్లే కాదండి, సినిమా షూటింగ్లు కూడా జరుగుతాయి అన్నమాట. శ్రీరామదాసు ఎంత ఫేమసో తెలుసు కదా మూవీ, శ్రీరామదాసు మూవీ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. అండ్ సీతారామ కళ్యాణం ఈ మూవీ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. అండ్ మెయిన్గా మనం ఈ టెంపుల్లో మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే శ్రీరామచంద్ర వారి విగ్రహం గురించి. ఎందుకో కూడా చెప్తాను మీకు. ఈ మెయిన్గా ఈ ఆలయంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి కలిసి కూర్చుని ఉన్న విగ్రహాలు అయితే ఉంటాయి. సాధారణంగా మనం ఎక్కడ చూసినా శ్రీరాముడు నిల్చున్న రూపమే మనం చూస్తాం కదా, కానీ ఇక్కడ మాత్రమే కూర్చున్నవి కనిపిస్తాయి అన్నమాట. నాకు అదైతే చూడగానే భలే అనిపించింది. ఇంకొకటి ఏంటి అంటే లోపల లైటింగ్లు అవి కాదు, దీపాల మధ్యలో శ్రీరామచంద్రస్వామి సీతాదేవిని దర్శించుకోవచ్చు, అది ఇంకా బాగా అనిపించింది. అండ్ మేమైతే వెళ్ళేటప్పుడు లోపల అయితే అంత క్రౌడ్ ఏం లేదు, ఎక్కువగా షూట్స్ ఉన్నారు కాబట్టి ఆ కొలం దగ్గరే ఖాళీ లేదు. అండ్ మేము గుళ్ళోకి వెళ్ళిన తర్వాత దర్శనం అయ్యి కూడా మాకు చాలా బాగా అయింది. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ రాముల వారి కిరీటం కూడా శేషనాగ రూపంలో ఉండటం కూడా ఇక్కడ చాలా ప్రత్యేకం. అండ్ ఇంకా శ్రీరామనవమికి అయితే చాలా అంగరంగ వైభవంగా చేస్తారంట. చూడండి, మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది గుడి ఎంత పురాతనమైనదో. లిటరల్లీ నీకు గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత నాకైతే చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా అనిపించింది. లైక్ చాలా పురాతనమైన టెంపుల్, అదొక వైబ్లా అనిపించింది. ఇంక ఇదంతా అయిన తర్వాత ఫోటోషూట్లకి అయితే అసలు లిటరల్లీ ఖాళీయే లేదు, ఇంత బాగా జరుగుతాయా అని. ఎవరైనా పెళ్ళి షూట్స్ అవి చేయించుకోవాలంటే కళ్ళు మూసుకుని వెళ్ళొచ్చు. ఆ కోనేరు దగ్గర ఆ వాటర్లో అవుట్పుట్ అయితే అదిరిపోతుంది. ఇక్కడ రామచంద్ర స్వామిని అయితే బయట పెట్టిన ఫొటోస్ ఉంటే అక్కడ వీడియో తీశాను. గుడి లోపల వీడియో తీయడానికి అవ్వదు కదా, అందుకే లోపల విగ్రహాలు అయితే ఏమీ తీయలేదు నేను. మీరు వీకెండ్స్లో ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నప్పుడు మంచిగా టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళు చాలానే ఉంటారు, అందులో నేను కూడా ఫస్ట్ ఉంటాను. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు శంషాబాద్ వెళ్తే, అంత దూరం వెళ్ళాం కదా, 2 టెంపుల్స్ కూడా మంచిగా కవర్ చేసుకుని రావచ్చు. అండ్ కాళికామాత దేవాలయం అండ్ అమ్మపల్లిలోన శ్రీరామచంద్రస్వామి ఆలయం, ఈ 2 కూడా చాలా బాగున్నాయి. ఒకటి పురాతనమైనది, ఒకటి రీసెంట్గా కట్టింది. 2 కూడా వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటాయి. వెళ్ళాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. మేమైతే ఫుల్ హ్యాపీ, ఆ రోజు ఎంత ప్రశాంతంగా ఉందా అనిపించింది. ఇంక ఇందులో ఇచ్చే ప్రసాదం కూడా చాలా బాగుంది, లడ్డు ప్రసాదం చాలా బాగుంది. అండ్ దాంతోపాటు వడ కూడా. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అప్పటికి ఇంకా చీకటి అయింది. మీకు ఈ టెంపుల్ గురించి ఏ విధమైన డీటెయిల్స్ కావాలన్నా కమెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.